హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరో బిగ్ షాక్ ఇచ్చింది కూటమి ప్రభుత్వం. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు హయాంలో ఇక బండి బియ్యం ఆటోలను పెట్టి ఇంచుమించు 9,000కు పైగా వాహనాలను తీసుకొచ్చి వార్డుకు ఇంటింటికి తీసుకొచ్చి బియ్యం ఇస్తే అది సోమరిపోతులను తయారు చేసింది జగన్మోహన్ రెడ్డి సర్కార్ అని చెప్పి ఇంకా కూటమి పెద్దలు ఏ రేంజ్లో విమర్శలు చేసిరో చూసిరు కదా. ఇప్పుడు ఆ రేషన్ బియ్యం మీరు ఇక షాప్లోకి వెళ్ళి తెచ్చుకోండి అని చెప్పి ఆర్డర్ వేసింది అనమాట. దీని తాలూకు వార్తను ఒకసారి చూద్దాం. బియ్యం బండి ఆగింది, మీ రేషన్ మీరే తెచ్చుకోండి, ఎండియు వ్యవస్థను రద్దు చేసిన కూటమి ప్రభుత్వం. 1 నుంచి చౌక ధరల దుకాణాల ఎదుట క్యూ కట్టాల్సిందే. దేశం మెచ్చిన వ్యవస్థకు రాజకీయ కుట్రలతో మంగళం. ఇంటి ముంగిట అందించిన సేవలను అదనపు భారంగా చిత్రీకరణ. రేషన్ అక్రమ తరలింపు వాహనాలుగా ఎండియులపై దుష్ప్రచారం. వాలంటీర్ వ్యవస్థ రద్దుతో తిరోగమన పాలన ప్రారంభించిన చంద్రబాబు. ఏడాది పాలన పూర్తిగా వస్తున్న తరుణంలో ఊపందుకున్న కక్షపూరిత చర్యలు. గత ప్రభుత్వంలో 9,260 మందికి ఎండియు ఆపరేటర్లుగా సొంత ఊర్లో ఉపాధి. బడుగు బలహీన వర్గాల యువత సొంతకాలపై నిలబడేలా ప్రోత్సహించిన వైఎస్ జగన్. రేషన్ షాపుల్లో సీసీ కెమెరాలు. 1 నుంచి దుకాణాల ద్వారానే రేషన్ సరుకులు. 65 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులకు మాత్రమే డోర్ డెలివరీ. కేబినెట్ నిర్ణయాలు వెల్లడించిన మంత్రులు మనోహర్, పార్థసారథి. ఇంకా అయిపోయాయి. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే ఒక సదుద్దేశంతో రేషన్ కూడా ఇది ప్రభుత్వ కార్యక్రమే కదా, సంక్షేమం అనేది. మోడీ సర్కార్ కూడా గతంలో ₹2 కిలో బియ్యం ఇచ్చిన సందర్భాలను పక్కన పెడితే మోడీ సర్కార్ కరోనా తర్వాత పేదరికాన్ని నిర్మూలించే క్రమంలో పైసా లేకుండా కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా బియ్యం ఇవ్వాలనేది సంకల్పం అనమాట. ఈ నేపథ్యంలో ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన అద్భుతమైన స్కీమ్ వాలంటీర్ల వ్యవస్థ. దానికి అనుబంధంగా ఈ పీడిఎస్ బియ్యం పంచే కార్యక్రమం నడిచేది. దీన్ని అదనపు భారంగా ఇంకా ₹1,000 కోట్ల ఏమంటారు అదనపు భారంగా సర్కారు భారంగా భావించి తీసేస్తా ఉన్నారంట. ఇప్పుడు బాగుందా? ఇక రేషన్ షాప్లోకి వెళ్ళి కార్డులు క్యూలో పెట్టి లేదంటే చెప్పులు క్యూలో పెట్టి తెచ్చుకుంటుంటే సమ్మగా ఉంటుంది అనమాట. గతంలో ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్లో వాలంటీర్ వ్యవస్థ పీడిఎస్యు 2 అనుబంధంగా పనిచేసి ఒక వార్డులో మూలకు తీసుకొచ్చి కేకేస్తే అంటే పలానా రోజు పలానా టైంకి ఉదయం అంటే కూలీ పనులు చేసుకునే వాళ్ళకు మామూలుగా రేషన్ బియ్యం ఎవరు తీసుకుంటారు? పేదలు, కొద్దిగా మధ్యతరగతి వర్గాలే కదా. వాళ్ళ రోజు వేస్ట్ కాకుండా ఉండడం కోసం చేసిన ఏర్పాటుని ఆ మూల మీద పెట్టి అందరూ వచ్చి అక్కడికి తీసుకెళ్ళాలంటే మా మధ్యతరగతి వర్గాల ఆత్మాభిమానం దెబ్బతీస్తారా, రోడ్డు మీదకి వచ్చి అడుక్కోవాలనా అని చెప్పి మాట్లాడిన వాళ్ళు చాలామంది అనమాట. ఇప్పుడు సమ్మగుందా? ఇప్పుడు రేషన్ షాప్కి వెళ్ళి ఇక డీలర్ ఇచ్చిందే ఇంకా వారి దయా మన ప్రాప్తం అనమాట. వాడు ఇచ్చిన రోజు తీసుకోవాలి, లేకపోతే షటర్ క్లోజ్ చేస్తే గమ్మున ఉండాలన్నమాట. సో ఏదైనా అంటే అమ్మ విలువ, అన్నం విలువ అవి దూరమైనప్పుడే తెలుస్తాయని అంటుంటారు కదా. ఇది ఇంకొకటి అనమాట. ఇప్పటికే వాలంటీర్ వ్యవస్థ రద్దు చేసి ఇంచుమించు 2.5 లక్షల మంది పొట్టగొట్టిన దుర్మార్గపు సర్కారు ఈ చంద్రబాబు సర్కార్. తర్వాత రేషన్ వాహనాలు రద్దు. ఇప్పుడు ఈ బియ్యం వేసేటోళ్ళు వాళ్ళకు సెల్ఫ్ ఫైనాన్స్ కింద 6 లక్షల చిల్లర ఉంటుంది కదా, అది వాళ్ళంటే ఎంత కొంత డౌన్ పేమెంట్ కట్టి తెచ్చుకొని ఊర్లలో అది మొత్తం ఎన్ని రోజులు వ్యవహారం, మహా అయితే ఒక 2 రోజులు 3 రోజులు ఇచ్చేసిన తర్వాత వాళ్ళు సెల్ఫ్గా అంటే ఇంకా దాంట్లో ఏమైనా సరుకులు తరలించే క్రమంలో లేకపోతే స్వయం ఉపాధి కోసం చేసిన ప్రయోగం ఇది. దాంతోపాటు ఆటో డ్రైవర్లకు, మిగతా డ్రైవర్లకు అదేదో నిధి పేరుతో ₹10,000 ఇచ్చిన సందర్భం చూసినాం కదా. ఇవన్నీ ఎందుకంటే మధ్యతరగతి వర్గాలను తర్వాత అసంఘటిత కార్మిక వ్యవస్థను బలోపేతం చేసి ఆ వ్యవస్థను బలోపేతం చేస్తే జనాల్లో కొనుగోలు శక్తి పెరుగుతుంది, 4 కుటుంబాలు బాగుపడతాయన్న ఉద్దేశంతో కదా. ఇదేమన్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళే కార్యక్రమం. ఇప్పుడు మధ్య ముడుపులకు కుంభకోణంలో తాడేపల్లికి వెళ్ళినాయి, అవన్నీ బంగారం రూపంలో మారినాయి అని చెప్పి ఇంకా చాలామంది జర్నలిస్టులు ఇంకా ఈ పుండాకోరుగా వాళ్ళంతా మాట్లాడుతూ ఉన్నారు కదా. ఎక్కడ పోయినాయి అవన్నీ? ఇందులో ఏం స్కామ్ ఉంది అసలు? ఫ్యామిలీ డాక్టర్ రద్దు, సిబిఎస్ఈ రద్దు, మన పాలనలో అన్ని నీతులు చెప్తాం, శుద్ధులు చెప్తాం, ఎన్నికలు అయ్యాక రద్దులు చేసుకుంటూ వస్తామన్నమాట. దీనికి ఇంకా మళ్ళీ మనం ఎట్లాంటి కథనాలు రాస్తామంటే సంక్షేమానికి ఓ క్యాలెండర్, సంక్షేమం సంబురం అని చెప్పి ఇంకా కథనాలు రాస్తాం. ఈ రేషన్ వెహికల్స్ రద్దు, సిబిఎస్ఈ సిలబస్ రద్దు, సంక్షేమ కార్యక్రమాలు రద్దు, విద్యా వైద్యం దూరం చేస్తున్న విషయాలు ఏవి కూడా జనాల దృష్టిలోకి రాకుండా మన పుండకోర పత్రికల్లో మాత్రం ఇట్లాంటి కథనాలు రాయిస్తూ ఉంటాం అనమాట. ఇప్పుడు ఈ రేషన్ బండ్లను రద్దు చేయడం వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా? ఒకసారి ఆలోచించండి. ఇంటికి తెచ్చిస్తే అదేమన్నా దుర్మార్గపు వ్యవస్థనా? ఒకరోజు కూలీ మొత్తం వేస్ట్ అవుతుంది. కొన్ని వర్గాలు ఎట్లుంటాయంటే రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు ఉంటాయి, వాళ్ళే రేషన్ బియ్యం తీసుకునేది. ఇంకా కొంత బలిసిన వ్యవహారం వేరేలే కానీ బియ్యం తీసుకొచ్చుకొని అమ్ముకునే వ్యవహారాలు వేరే. కానీ
మెజారిటీ ప్రజలైతే రేషన్ కార్డులు ఉన్న వాళ్ళంటే దిగువ మధ్య తరగతి వర్గాలు పేద వర్గాలే కదా. వాళ్ళ నోటి కార్డు బుక్కని దూరం చేసినట్టు కాదు, ఒకరోజు కూలీని వేస్ట్ చేసినట్టు కాదు. ఈ పాలన మనం కోరుకున్నది. వీళ్ళు ఏం చెప్పారు గతంలో, జగన్మోహన్ రెడ్డికి మించిన సర్కారుకు మించిన సంక్షేమాన్ని అందిస్తాం, అంతకు మించిన అభివృద్ధిని ఇస్తామంటేనే కదా మనం ఎగేసుకొని పోయి ఓటేసింది. ఇప్పుడు మరి అడగాల్సిన బాధ్యత లేదా? లేకపోతే ఈ ప్రభుత్వాన్ని వీళ్ళు చేసే నిర్ణయాలను సమర్థిస్తూ ఇంట్లో గమ్మున కూర్చుందామా? ఒకసారి ఆలోచించండి. ఇంకా ఈ ఇప్పుడు ఆ 9,600 పైచీలకు వాహనాలు ఉన్నాయి కదా, వాటన్నిటిని తుక్కు కిందనో లేదంటే సెకండ్ హ్యాండ్ కిందనో అమ్మేస్తే సంపద సృష్టి జరుగుతుంది కదా మనోళ్ళకు. ఆ కోణంలో ఇంకేమైనా ఆలోచన చేస్తే బాగుండేమో. నిన్న కేబినెట్లో కూడా దాని గురించి డిస్కస్ చేస్తే బాగుంటుండే. మామూలు విషయం కాదు కదా, 9,000 బండ్లను ఆక్షన్లో పెట్టి అమ్మేస్తే ఎన్ని డబ్బులు వస్తాయి? 8,000 కోట్లు, 800 కోట్లు ఖజానాకు వద్దులే మనకు. మనం ఎందుకంటే అన్ని జేబులు నింపుకోవడే కార్యక్రమాలే కాబట్టి మన కార్యకర్తలకు, మన కులపోళ్లకు ఏమైనా ఫాయిదా జరుగుతుందో ఈ ఆలోచిస్తే బాగుంటుంది కదా. ఇంత పుండగోరు ప్రభుత్వాన్ని బహుశా ప్రపంచంలో ఎక్కడ చూడకపోవచ్చు. ఎక్కడైనా సరే ప్రపంచంలో ఏ దేశమైనా సరే ఒక ప్రభుత్వం తీసుకొచ్చిన మంచి పనులు ఏమైనా ఉంటే వాటిని ఇంకిన్ని మెరుగులు దిద్ది ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. కానీ ఈ జగన్ ఏం చేసాడు, మొత్తం గడప గడపకు సరుకులు కావచ్చు, మెడిసిన్ కావచ్చు, విద్యా వైద్యం కావచ్చు అన్నీ ఇంటికి తెచ్చిస్తే సర్టిఫికెట్లతో సహా అట్లా చేయొద్దు, ప్రజలను అట్లా ట్రీట్ చేయొద్దు అని చెప్పి చూపిస్తూ ఉందన్నమాట. దీనికి ఏంటంటే మళ్ళీ మీడియేటర్ వ్యవస్థ, అవినీతి ఇట్లా కాదా పెరిగేది. ఇప్పుడు చూడండి, ఓ డెత్ సర్టిఫికేట్ కానీ, ఓ బర్త్ సర్టిఫికేట్ కానీ, లేదంటే ఇతర సర్టిఫికేట్లు కానీ ఇవ్వాలంటే మళ్ళా మన జన్మభూమి కమిటీలను ఆశ్రయించాలి. వాళ్ళకు ఈ రెవెన్యూ వ్యవస్థకు వీళ్ళకి అందరికీ కమ్యూనికేషన్స్ ఉంటాయి. నిన్న కూటమి సర్కారుకు ఏమంటారు సపోర్ట్ చేసిన ఒక జంట రీసెంట్గా పెళ్లి చేసుకొని రేషన్ కార్డు కోసం అప్లై చేస్తే మొత్తం ఆఫీసుల చుట్టూ తిప్పుతున్నారు అని చెప్పి ఒక వీడియో. ఇది మనం సాధించిన ఘనత అనమాట. ఇంకా ఇంతోటి దానికి ఇంకా సంక్షేమ సంబరం, సంక్షేమానికి ఒక క్యాలెండరు అని చెప్పి ఇంకా మాట్లాడుతూ ఉంటే ఇంకా మనం చూసుకుంటూ ఉందాం. ఇంకా భరించడం తప్పిస్తే వేరే ఆప్షన్ కూడా లేదులే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.